నమస్కారం ఘంటారావానికి స్వాగతం. ముందుగా ప్రధాన అంశాలు. నలంద వర్సిటీ కొత్త క్యాంపస్ను ప్రారంభించిన మోదీ. భారత విద్యా వారసత్వానికి ప్రతీక అని ప్రధాని కితాబు. హైదరాబాద్లో రాష్ట్ర స్థాయి బ్యాంకర్ల సమావేశం. 2 లక్షల రైతు రుణమాఫీ అంశంపై కీలక చర్చ. సాగునీటి ప్రాజెక్టుల మరమ్మతులు త్వరగా చేయాలన్న ఉత్తమ్. ఆర్థిక పరిమితులకు లోబడి పనులు పూర్తి చేయాలని ఆదేశం. ఉత్తర కొరియాలో రష్యా అధ్యక్షుడు పుతిన్ పర్యటన. ఇరు దేశాల మధ్య బంధం బలోపేతానికి ద్వైపాక్షిక చర్చలు. తీవ్ర ఎండలతో ఈ ఏడాది హజ్ యాత్రలో 550 మంది మృతి. ఈజిప్టు దేశానికి చెందిన వారే ఎక్కువగా ఉన్నట్లు అంచనా. దేవాదుల సహా ఉమ్మడి వరంగల్కు చెందిన సాగునీటి ప్రాజెక్టులో మిగిలిన పనులు పూర్తి చేసి చివరి ఆయకట్టకు నీరు అందించాలని నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ ఇంజనీర్లను ఆదేశించారు. ఉమ్మడి వరంగల్ జిల్లా ప్రాజెక్టులపై మంత్రి హైదరాబాద్ జలసౌధలో సమీక్ష నిర్వహించారు. మంత్రులు సీతక్క, పొంగులేటితో పాటు ప్రజాప్రతినిధులు సమావేశంలో పాల్గొన్నారు. 500 కోట్ల రూపాయల ఖర్చు చేస్తే మిగిలిన కొద్దిపాటి పనులు పూర్తయి 1,50,000 ఎకరాలకు సాగునీరు అందించవచ్చని తెలిపారు. భూపాలపల్లి జిల్లాలో గత ఏడాది భారీ వర్షాలకు దెబ్బతిన్న చెరువులు, చెక్ డ్యాంలకు మరమ్మతులు చేయాలని చెప్పారు. ములుగు నియోజకవర్గంలోని వివిధ పనులు, పాలెంవాగు పనులపైన సమావేశంలో చర్చించారు. వీలైనంత వరకు ఆర్థిక పరిమితులకు లోబడి పనులు పూర్తి చేయాలని ఉత్తమ్ ఇంజనీర్లను ఆదేశించారు. జయశంకర్ భూపాలపల్లి జిల్లా కాళేశ్వరం పోలీస్ స్టేషన్ ఎస్ఐ భవానీ సేన్పై అత్యాచారం కేసు నమోదైంది. తనను బెదిరించి పలుమార్లు అత్యాచారానికి పాల్పడ్డారని ఓ మహిళా కానిస్టేబుల్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు చర్యలు తీసుకున్నారు. జిల్లా ఎస్పీని కలిసి ఆమె గోడు వెళ్లబోసుకున్నారు. ఎవరికైనా చెబితే తుపాకీ కాల్చి చంపేస్తానని ఎస్ఐ భవానీ సేన్ బెదిరించినట్లు తెలిపారు. ఎస్పీ ఆదేశాలతో 2 డీఎస్పీలు, సీఏలతో కూడిన బృందం విచారణ చేపట్టింది. అనంతరం భవానీ సేన్పై ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. ఎస్ఐ సర్వీస్ రివాల్వర్ను కూడా స్వాధీనం చేసుకున్నారు. గతంలో ఆసిఫాబాద్ జిల్లా రెబ్బెన ఎస్ఐగా విధులు నిర్వహించిన సమయంలోనూ ఓ యువతితో అసభ్యంగా ప్రవర్తించి భవానీ సేన్ సస్పెన్షన్కు గురయ్యారు. సికింద్రాబాద్లో ఓ వ్యక్తి మద్యానికి బానిసై కట్టుకున్న భార్యను కడతీర్చాడు. పెద్దపల్లి జిల్లా రామగుండానికి చెందిన దంపతులు లక్ష్మణ్, రోజా ఉపాధి నిమిత్తం నగరానికి వచ్చి స్థిరపడ్డారు. భర్త లక్ష్మణ్ తాపీ మేస్త్రిగా పనిచేస్తుండగా భార్య రోజా ఓ దుకాణంలో పనిచేస్తోంది. లక్ష్మణ్ మద్యానికి బానిసై తరచూ భార్యతో గొడవ పడేవాడని కుటుంబ సభ్యులు తెలిపారు. గత రాత్రి కూడా గొడవ జరగడంతో విచక్షణ కోల్పోయి భార్యపై కత్తితో దాడి చేసి చంపేసినట్లు స్థానికులు తెలిపారు. వీరికి 3 చిన్నపిల్లలు ఉన్నారని మృతురాలు తల్లి కన్నీరు మున్నీరుగా విలపిస్తోంది. పోలీసులు మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం గాంధీ ఆసుపత్రికి తరలించి కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. వరంగల్ జిల్లా పర్వతగిరి మండలం అనంతారం క్రాస్ రోడ్డు వద్ద 2 ద్విచక్ర వాహనాలు ఢీకొన్నాయి. ఈ ప్రమాదంలో 4 యువకులు తీవ్రంగా గాయపడ్డారు. క్షతగాత్రులను స్థానికులు ఆసుపత్రికి తరలించారు. మితిమీరిన వేగం వల్లే ప్రమాదం జరిగిందని ప్రత్యక్ష సాక్షులు చెబుతున్నారు. యువకులు మద్యం సేవించి ఉన్నట్లు వెల్లడించారు. మహబూబాబాద్ జిల్లా డోర్నకల్ నియోజకవర్గంలోని పలు మండలాల్లో పోలీసులు దాడులు నిర్వహించారు. అక్రమంగా తయారు చేస్తున్న గొడుంబా స్థావరాలపై నిఘా వేశారు. మరిపేడ మండలంలోని తిలావత్, పలుగుబోడు తండాలలో తనిఖీలు చేసిన పోలీసులు 76 లీటర్ల నాటుసారా, 1000 లీటర్ల బెల్లం పానకాన్ని స్వాధీనం చేసుకుని ధ్వంసం చేశారు. అక్రమంగా గొడుంబా తయారీ, విక్రయాలకు పాల్పడుతున్న 7 వ్యక్తులపై కేసు నమోదు చేసినట్లు అధికారులు వెల్లడించారు. తెలంగాణ భాజపా అధ్యక్ష పదవికి తీవ్ర పోటీ నెలకొంది. రాష్ట్రానికి చెందిన ముఖ్య నేతలు అధ్యక్ష పీఠం కోసం ఢిల్లీలో మకాం వేసి లాబింగ్ చేసుకుంటున్నారు. ఇప్పుడు తాజాగా కమలం పార్టీలో కొత్త చిక్కు వచ్చి పడింది. పాత కొత్త అనే పంచాయతీ మొదలైంది. అసెంబ్లీ, పార్లమెంటు ఎన్నికల్లో కొత్తగా పార్టీలో చేరిన వారికి టికెట్లు కట్టబెట్టారు కాబట్టి తమకు పార్టీ పదవి బాధ్యతలైనా ఇవ్వడండి అనే డిమాండ్ పాత నేతల నుంచి వ్యక్తమవుతోంది.
ఈ పరిస్థితుల్లో రాష్ట్ర రథసారథి నియామకంపై అధిష్టానం డైలమాలో పడినట్లు తెలుస్తోంది. భాజపా జాతీయ నాయకత్వం దేశవ్యాప్తంగా పార్టీలో సంస్థాగత మార్పులు చేసేందుకు సమాయత్తమవుతోంది. ఇటీవల కొలువుతీరిన ఎన్డీఏ ప్రభుత్వంలో పలు రాష్ట్రాల భాజపా అధ్యక్షులకు కేంద్ర మంత్రివర్గంలో చోటు దక్కింది. మరికొందరికి ఉప ముఖ్యమంత్రి పదవులు దక్కడంతో ఆ స్థానాల్లో కొత్త వారిని నియమించాలని కమలం పార్టీ భావిస్తోంది. తెలంగాణ, బీహార్, బంగాల్, గుజరాత్, హర్యానా రాష్ట్ర అధ్యక్షుల్ని మార్చనుంది. కేంద్ర మంత్రి, భాజపా రాష్ట్ర అధ్యక్షుడిగా కొనసాగుతున్న కిషన్ రెడ్డికి మరోసారి మోదీ కేబినెట్లో చోటు దక్కడంతో అధ్యక్ష పదవి నుంచి కిషన్ రెడ్డిని తప్పించి కేంద్ర మంత్రి పదవి ఆశించి భంగపడిన వారికి ఇవ్వాలని అధిష్టానం యోచిస్తోంది. బీసీ సామాజిక వర్గానికి చెందిన ఈటెల రాజేందర్ను అధ్యక్షుడిగా నియమించి భారాసాను ఖాళీ చేసి రాష్ట్రంలో పార్టీని బలోపేతం చేయాలని భాజపా అధిష్టానం భావిస్తున్నట్లు తెలుస్తోంది. మరోవైపు జాతీయ ఉపాధ్యక్షురాలైన మహబూబ్ నగర్ ఎంపీ డీకే అరుణకు రాష్ట్ర పగ్గాలు అప్పగిస్తే ఎలా ఉంటుందనే సమాలోచనలు చేస్తున్నట్లు సమాచారం. ఉత్తర తెలంగాణ నుంచి బండి సంజయ్, హైదరాబాద్ నుంచి కిషన్ రెడ్డిలకు కేంద్ర మంత్రివర్గంలో చోటు దక్కడంతో దక్షిణ తెలంగాణ నుంచి డీకే అరుణకు బాధ్యతలు అప్పగిస్తే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి దీటుగా రాష్ట్రంలో పార్టీని ముందుకు తీసుకెళ్లొచ్చని పలువురు రాష్ట్ర నేతలు ఢిల్లీ పెద్దలకు చెప్పినట్లు సమాచారం. మెదక్ ఎంపీగా గెలిచిన రఘునందన్ రావు రాష్ట్ర పార్టీ పగ్గాలు దక్కించుకోవాలని భావిస్తున్నారు. ఇందిరాగాంధీ గతంలో ప్రాతినిధ్యం వహించిన పార్లమెంటు నియోజకవర్గంలో గెలవడం, మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ సొంత ఇలాకాలో విజయం సాధించడం రఘునందన్ కు కలిసొచ్చే అంశాలుగా చెప్పుకోవచ్చు. మంచి వాగ్ధాటి కలిగి ఉండడం, ప్రత్యర్థి పార్టీల విమర్శల్ని తిప్పికొట్టడంలో రఘునందన్ ముందు వరుసలో ఉండడం లాంటి అంశాలు అధిష్టానం పరిగణలోకి తీసుకుంటే రఘునందన్ పేరును పరిశీలించే అవకాశం లేకపోలేదు. నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అరవింద్ సైతం మంత్రివర్గంలో స్థానం దక్కుతుందని ఆశించి భంగపడ్డారు. అది కాస్తా జరగకపోవడంతో రాష్ట్ర పార్టీ పగ్గాలు అందుకోవాలని ప్రయత్నాలు చేస్తున్నారు. మరోవైపు రాష్ట్ర కమలదళంలో కొత్త చర్చ మొదలైంది. అధ్యక్ష పదవిని పార్టీని అంటిపెట్టుకుని సంస్థాగతంగా బలోపేతానికి కృషి చేసిన వారికే ఇవ్వాలనే కొత్త పంచాయతీ నడుస్తోంది. ఎమ్మెల్యే, ఎంపీ టికెట్లు పార్టీ కోసం పనిచేస్తున్న తమను కాదని గెలుపు గుర్రాల పేరుతో ఇతర పార్టీల నుంచి తీసుకొచ్చి కట్టబెట్టారని పాత నేతలు అధిష్టానంపై గుర్రుగా ఉన్నట్లు తెలుస్తోంది. రాష్ట్ర ప్రధాన కార్యదర్శులు, ఉపాధ్యక్షులుగా పనిచేసిన నేతలు తమకు అవకాశం ఇవ్వాలని కోరుతున్నట్లు సమాచారం. మాజీ ఎమ్మెల్సీ రామచంద్రరావు పార్టీ పెద్దల్ని కలిసి తనకు అవకాశం ఇవ్వాలని అడిగినట్లు పార్టీ వర్గాలు చెబుతున్నాయి. మాజీ ఎమ్మెల్యే ధర్మారావు, జాతీయ బీసీ కమిషన్ మాజీ సభ్యుడు ఆచారి, మనోహర్ రెడ్డి లాంటి నేతలు ఆశిస్తున్నట్లు తెలుస్తోంది. ఎన్నికల పేరుతో తమకు అవకాశం ఇవ్వలేదని, ఇప్పట్లో ఎన్నికలు లేవు కాబట్టి పార్టీ సంస్థాగత నిర్మాణం కోసం పాతవారికే అవకాశమిస్తే బాగుంటుందనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. పార్టీలో అందరినీ కలుపుకుపోయే వ్యక్తికి పగ్గాలు అప్పగించారని, గ్రూపులు కట్టే నేతకు ఇవ్వొద్దనే డిమాండ్లు వినిపిస్తున్నాయి. బంగారు లక్ష్మణ్ తర్వాత అధ్యక్ష పదవి దళితులకు ఇవ్వలేదు కాబట్టి ఈసారి దళితులకే పగ్గాలు అప్పగించాలని ఆ సామాజిక వర్గానికి చెందిన నేతలు అధిష్టానాన్ని కోరుతున్నట్లు తెలుస్తోంది. పార్టీ హైకమాండ్ ఏ నిర్ణయం తీసుకుంటుంది, ఎప్పుడు నియమిస్తుంది, ఎవరి వైపు మొగ్గు చూపుతుందనే అంశంపై కాషాయ శ్రేణుల్లో జోరుగా చర్చ నడుస్తోంది. ఎంపీ మల్లు రవి మీడియాతో మాట్లాడుతున్నారు. ప్రత్యక్ష ప్రసారం ద్వారా చూద్దాం. ఇప్పుడు 5 గ్యారంటీలు అమలు చేస్తున్నారు. భవిష్యత్తులో 6 గ్యారంటీలు కూడా అమలు చేస్తారు. ఇవన్నీ అమలు చేసిన తర్వాత ఈ 2 పార్టీలు కలిసి పోటీ చేసినా కూడా కాంగ్రెస్ పార్టీని తెలంగాణలో ఎదుర్కొనేటటువంటి శక్తి ఉండదని చెప్తూ రేపు వచ్చేటటువంటి లోకల్ బాడీ ఎలక్షన్ లో కాంగ్రెస్ పార్టీ పెద్ద ఎత్తున గెలిచి అన్ని జిల్లా పరిషత్తులు, అన్ని ఎంపీపీలు కాంగ్రెస్ పార్టీయే గెలుచుకుంటుందనే ధైర్యం మాకుంది. ఇప్పటి నుంచి మనం ఇవాళ నిన్న మొన్న చూస్తే ముఖ్యమంత్రి గారు, ఉప ముఖ్యమంత్రి గారు రోజుకి 20 గంటలు పనిచేస్తున్నారు. పొద్దున బ్రేక్ఫాస్ట్ చేయకుండా 1 గంట దాకా ఉంటున్నారు. మధ్యాహ్నం భోజనం చేయటం లేదు, సాయంత్రం 5 గంటలకు భోజనం చేసి ఆ రకంగా ప్రజా సమస్యల పరిష్కారం కోసం ప్రభుత్వ అధికారులతో రివ్యూ చేస్తూ ఈ 6 గ్యారంటీల్ని అమలు చేయడానికి కావలసిన కార్యక్రమాలు తీసుకుంటున్నారు. ఆగస్టు 15 కంటే ముందు ఏదైతే రేవంత్ రెడ్డి గారు మాట ఇచ్చాడో ఆ రకంగా రైతులకి 2 లక్షల రూపాయల అప్పు మాఫీ చేయడానికి అన్ని రకాల ఏర్పాట్లు చేస్తున్నారు. అది ఇవాళ రేపో ప్రకటన వస్తుంది. రైతులకి
మేలు జరుగుతుంది. ఇవాళ ఇవన్నీ పని జరుగుతుంటే ప్రజలు ప్రభుత్వం ఇచ్చినటువంటి ఈ గ్యారంటీలన్నీ అనుభవిస్తుంటే ఒక పక్కన బీఆర్ఎస్, ఇంకొక పక్కన బీజేపీ రోజు ఈ ప్రభుత్వాన్ని విమర్శించడమే పనిగా చేస్తున్నారు. వాస్తవానికి వారి విమర్శకి ఒక 1000 కిలోమీటర్ల దూరం ఉంది. ఏ గ్యారంటీ అమలు చేయటం లేదని అంటున్నారు. అన్ని 5 గ్యారంటీలు అమలు చేస్తున్నామని మేము చెప్తున్నాం. అయినా కాదని వాళ్ళు చెప్తున్నారు. ఇది కాకుండా రాహుల్ గాంధీ గారు ఇచ్చినటువంటి 5 గ్యారంటీలు కూడా ప్రజల్లో చైతన్యం తీసుకొని వస్తుంది. ఇప్పుడు ప్రభుత్వం ఏర్పడింది కానీ ఈ ప్రభుత్వం ఎంతో కాలం నిలబడదని మా మాజీ ఏఐసిసి అధ్యక్షుడు, పార్లమెంటు సభ్యుడు ఇప్పుడు రాహుల్ గాంధీ గారు ఒక స్టేట్మెంట్ ఇచ్చారు. ఈ ప్రభుత్వం ఏ నిమిషంలోనైనా కూలిపోయే అవకాశం ఉంది. మళ్లీ ఇండియా ప్రభుత్వమే ఏర్పడటానికి పరిస్థితులు ఆ రకంగా రాబోతున్నాయని రాహుల్ గాంధీ గారు చెప్పారు. పార్లమెంటు సభ్యుడిగా నేను, పార్లమెంటు సభ్యుడిగా అనిల్ కుమార్ యాదవ్ గారు మేము కూడా ఈ ప్రభుత్వం ఎక్కువ కాలం నిలడదు. ఇందుకనే చెప్పాను. అంటే మోడీ ప్రభుత్వం, ఎందుకనంటే మోడీ ప్రభుత్వం మన ఆంధ్రప్రదేశ్ లో ఉన్న చంద్రబాబు నాయుడు గారు, అదే రకంగా నితీష్ గారు దయాదాక్షిణ్యాల మీద నడుస్తుంది. వారికి ఏ నిమిషంలో కోపం వస్తే ఆ నిమిషంలో ఈ ప్రభుత్వం పడిపోతుంది. ఇప్పటికే ఎన్డీఏలో ఉన్నటువంటి చిన్న చిన్న పార్టీలన్నీ కాంగ్రెస్ పార్టీ నాయకత్వంతోనే సంప్రదింపులు చేస్తున్నారు. ఏ నిమిషంలోనైనా ప్రభుత్వం కూలిపోయేటటువంటి అవకాశం ఉంది. రాహుల్ గాంధీ గారి నాయకత్వంలోనే ప్రభుత్వం వచ్చింది. రాబోయేది ప్రభుత్వం, ఈ ప్రభుత్వం పడిపోతే వచ్చే ప్రభుత్వంలో రాహుల్ గాంధీ గారిని ప్రధానమంత్రిగా చూడాలని ప్రజలు, కాంగ్రెస్ పార్టీ ఎంపీలు, మన ఇండియా కూటమిలో ఉన్న నాయకులు కూడా ఎదురు చూస్తున్నారనే విషయాన్ని తెలియజేస్తున్నాం. మబ్బులు కమ్ముకుంటున్నాయి, కానీ పడాల్సిన రీతిలో వర్షం పడట్లేదు. 4 చినుకులు లేదా ఓ జల్లు కురిసిపోతోంది. దీంతో సాగు పనులు సావిగా సాగట్లేదు. ఉమ్మడి వరంగల్ జిల్లాలో నాటిన పత్తి గింజలు మొలకలు రాక, వచ్చినా సరిగ్గా పెరగక రైతులు ఇక్కట్లు పడుతున్నారు. మరోసారి విత్తితే ఖర్చు పెరుగుతుందని, ఆరంభంలోనే సాగు కష్టాలు మొదలయ్యాయని అన్నదాతలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. నైరుతి రుతుపవనాలు తొందరగా వచ్చాయన్న ఆనందం ఆ తర్వాత కనిపించట్లేదు. అడపాదడపా జల్లుడు తప్ప ముసురు పట్టిన దాఖలాలు లేవు. జూన్ మాసంలో 20 రోజులు గడిచినా ఇంకా వరంగల్ జిల్లాలో సాగు పనులు సరిగ్గా జరగట్లేదు. సరైన వర్షాలు కురవక పత్తి రైతులు ఆందోళన చెందుతున్నారు. మొదట్లో 2-3 వర్షాలు పడటంతో ఆనందంగా విత్తు నాటిన రైతులకు ఆ తర్వాత వరుణుడు ముఖం చాటేసి చుక్కలు చూపిస్తున్నాడు. అడపాదడపా కురిసిన జల్లులతో విత్తనాల నుంచి మొలకలు వచ్చినా అవి ఎదగట్లేదు. బాలుడు ప్రతాపం కూడా తోడవడంతో తేమ లేకపోవడం వల్ల పత్తి మొక్కలు నాటినవి నాటినట్లే ఉంటున్నాయి. మరో 4 రోజుల్లోనైనా మంచి వర్షాలు పడకపోతే పత్తి మొక్కలన్నీ ఎండిపోతాయని, తిరిగి మళ్లీ దున్నుకోవడం, విత్తనాలు నాటుకోవడం చేయాల్సి ఉంటుందని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఎంత లేదన్నా ఎకరాకు 8,000 నుంచి 10,000 రూపాయలు ఖర్చు అవుతాయని, సాగు ఆరంభంలోనే కష్టాలు మొదలయ్యాయని రైతులు చెబుతున్నారు. పత్తి గింజలు నాటుదామని ఫస్ట్ ఒక 5వ తారీఖు, 6వ, 4వ తారీఖు వర్షాలు పడితే ఆ వర్షానికి విత్తనాలు నాటడం జరిగింది. జరిగిన తర్వాత ఒక 2-3 రోజుల తర్వాత వర్షాలు పడలేదు. ప్రతి సంవత్సరం జూన్ 15, 16 కల్లా నాటేది. ఈసారి ఎర్లీగా వర్షాలు పడతానే ఋతుపవనాలు అందినాయని చెప్పి మేము ఏదో ఆశపడి విత్తనాలు నాటుకుంటే ఇక 10-20 రోజులు ఆ చేనులోనే ఇదైపోతున్నాయి ఆ గిన్నెలు. కానీ వర్షాలు పడే సూచనలు లేవు. అకాల దుఃఖంతో ఇయ్యాల పడుతుందో రేపు పడుతుందో అని ఆ భగవంతుని వేడుకొని ఎదురు చూసుడవుతుంది. కానీ వర్షం పడే సూచనలు లేవు. గింజలు కూడా ఆల్రెడీ ఆ వేడికి మురిగినాయి లోపల. వర్షం పడ్డా కూడా మొలుస్తుందో మొలవదో తెలియదు. పత్తి గింజలు నాటినాం.
20 రోజుల కాడ నుంచి మొలక మొలతలేదు, వానలు లేవు, ఈ అట్టే పాడైపోతుంది, లోపల ఖరాబ్ అయింది గింజలు, మళ్ళీ తెస్తామంటే పైసలు లేవు, అసలే వానలు కొడతలేవు. 2 తళ్ళు కట్టిన ఒక ఎకరానికి, కడమ 4 ఎకరాలు అట్టే ఉన్నది, పాడైపోయినాయి. ఇప్పుడు 1 ఎకరం కట్టే వరకు ఒక్కొక్క మొలక ఒక్కొక్క బయటికి వెళ్తున్నాయి. అది నీళ్లు కట్టినా కాబట్టి వెళ్తున్నాయి, ఇక నీళ్లు కట్టినా పోయినాయి. పరిస్థితి ఏమున్నది, మా బతుకు ఇంతే. ఇక ఆ వర్షాలు సరిగా అనుకూలంగా పడలేదు. మాకు ఇటు టీవీలలో చూసుకొని చెప్పడమే తప్ప ఇటు వ్యవసాయ శాఖ వాళ్ళు కానీ కరెక్టు ఏది ఒకటి డిసిజన్ చెప్పలేదు మాకు. వరంగల్ జిల్లా వ్యాప్తంగా అక్కడక్కడా వర్షాలు కురుస్తున్నా అవి పూర్తి స్థాయిలో పడట్లేదు. దీంతో జిల్లా వ్యాప్తంగా వర్షాభావ పరిస్థితులు నెలకొన్నాయి. జిల్లాలో 5.67 లక్షల ఎకరాల్లో పత్తి సాగవుతుండగా ఇప్పటి వరకు 3 లక్షల ఎకరాల్లో విత్తనాలు వేశారు. పగలంతా ఎండవేడిమి అయితే రాత్రికి కాస్త వాతావరణం చల్లబడి మబ్బులు పడుతున్నా జోరు వర్షాలు మాత్రం కురవట్లేదు. మంచి వర్షాలు పడితేనే విత్తనాలు నాటుకోవాలని వ్యవసాయ శాస్త్రవేత్తలు పదే పదే చెప్పినా ఒకరిని చూసి మరొకరు పోటీలు పడి విత్తనాలు నాటారు. వరంగల్ జిల్లాలోని పలుచోట్ల బిందెలు, చెంబులతో నీరందిస్తూ మొక్కలను కాపాడుకునే ప్రయత్నం చేస్తున్నారు. గొడ్లకు కానీ నీళ్లు దొరకటం లేదు. వాతావరణ శాఖ వారు ఏం చెప్పలే మాకు. రైతులకు ఇబ్బందికరంగా ఏర్పడ్డది. 4 ప్యాకెట్లు పెడితే మినిమం 2 ప్యాకెట్లు కూడా మొదలైన పరిస్థితి ఉన్నది. అందువలన మాకు ప్రభుత్వం నష్టపరిహారం కట్టేయాలని కోరుతున్నాం. పత్తి గింజలు పెట్టాం, 3 సార్లు పెట్టాము. 3 సార్లు పెడితే కూడా మూలలే. పువ్వుంటలు పెట్టాం, మళ్ళా మూలలే. ఈ ఎండలు పాడాయి, ఎండలు కొడతాయి. అసలు తట్టుకొని పరిస్థితి అవుతుంది. నీళ్లు కడితే అవి దేని మొదలైతే ఒక్కసారి కూడా పడతలేదు. మబ్బుకెళ్ళి చూస్తే ఎప్పుడు చూసినా వాన పడతలేదు, మబ్బు చేస్తుంది. ఇప్పుడు మళ్ళా పెట్టినాం. ఇక కొన్ని నీళ్ళు వెళ్తే రోజు 10 సార్లు కట్టుకుంటాను. వర్షాలు పడతలేవు. 6 ఎకరాలు ఎంత కష్టపడి పని చేసి పెట్టినా కూడా మాకేమో అప్పటికి కూడా ధరలు కూడా లేవు. ఏం చేసినా రైతుల బాధలు అయితే ఎవరు తీర్చే కథ లేదు. నాటిన మొక్కలు బతుకుతాయన్న ఆశ లేకపోవడంతో మళ్లీ విత్తనాలు కొనుగోలు చేసి సాగు పనులు మొదలు పెట్టేందుకు రైతులు సన్నద్దమవుతున్నారు. మొదట్లోనే సాగు నష్టాలను చవిచూస్తే భవిష్యత్ ఎలా ఉంటుందోనని రైతులు తల్లడిల్లుతున్నారు. జోరు వానలు పడితేనే కొంతలో కొంతైనా నష్టం నుంచి తేరుకోవచ్చని చెబుతున్నారు. వానాకాలం వచ్చిందంటే చాలు మహబూబ్నగర్ పట్టణంలోని లోతట్టు కాలనీల ప్రజలు ముంపు భయంతో వణికిపోతున్నారు. ముంపు నివారణకు చర్యలు చేపడుతున్నట్లు అధికారులు చెబుతున్న మాటలు నీటి మూటలుగానే మారుతున్నాయి. ఈసారి కూడా అన్ని రకాల చర్యలు తీసుకుంటున్నామని మున్సిపల్ అధికారులు చెబుతున్నా నాలాలపై ఆక్రమణలు తొలగించకుండా ముంపు నివారణ ఎలా సాధ్యమని పట్టణవాసులు ప్రశ్నిస్తున్నారు. భారీ వర్షాలు కురిస్తే పాలమూరు పట్టణం పెద్ద చెరువు కింద లోతట్టు ప్రాంతాలు జలమయం కావడం పరిపాటిగా మారింది. ముంపు నివారణకు చర్యలు చేపడుతున్నా పూర్తి కాకపోవడం, అమల్లోకి రాకపోవడంతో ఏటా పట్టణంలోని చాలా ప్రాంతాలు వరదమయమవుతున్నాయి. మహబూబ్నగర్ పట్టణంలోని మురుగునీరంతా గతంలో 3 ప్రధాన మురుగు కాలువల ద్వారా పెద్ద చెరువులోకి చేరేది. కాస్త పెద్ద వర్షం కురిస్తే చెరువు నిండి బీకే రెడ్డి కాలనీ, రామయ్య బౌలి 2 వైపులా అలుగుల నుంచి వరద పోటెత్తి లోతట్టు కాలనీలు జలమయమయ్యేవి. అలా కాకుండా పట్టణం నుంచి వచ్చిన మురుగంతా చెరువులోకి చేరకుండా పెద్ద కాల్వల ద్వారా నేరుగా బయటకు వెళ్లే ఏర్పాటు చేశారు. కానీ గతేడాది వచ్చిన వరదకు కాల్వల సామర్థ్యం సరిపోక వరద బయటకు పొంగి లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. ముంపు నివారణకు పెద్ద చెరువును మళ్లీ మురుగుతోనే నింపాల్సొచ్చింది. ప్రత్యామ్నాయ మార్గంగా బీకే రెడ్డి కాలనీ, రామయ్య బౌలి 2 వైపులా వెడల్పాటి కాల్వల్ని నిర్మించారు. కానీ అవి కొద్ది దూరం వరకే నిర్మించగా ఆ దిగువన కాల్వల సామర్థ్యం 2-3 అడుగుల వెడల్పుకే పరిమితమైంది. ఇప్పుడు అధికంగా వర్షాలు కురిసినా కాల్వల సామర్థ్యం తక్కువగా ఉన్న చోట లోతట్టు ప్రాంతాలు ముంపునకు గురయ్యే అవకాశం ఉంది. అందుకే చెరువుకు 2 వైపులా వరద కాల్వల్ని పట్టణం చివరి వరకు నిర్మించాలనే డిమాండ్లు వినిపిస్తున్నాయి. ఏళ్లలో పెద్ద చెరువు అలుగుపారే కాల్వలు కబ్జాకు గురై కుచించుకుపోయాయి. వాటిని ఇప్పటికైనా విస్తరించాలనే డిమాండ్లు వినిపిస్తున్నాయి. ఇలా నీళ్ళైతే పోనీకే రాదు. వర్షం పడితే ఇలా పోనీకి రాదు. రోడ్లు అన్నీ ఖరాబ్ అయినాయి, అన్నీ పాడిపోయినాయి. నీళ్ళు వస్తాయి అనుకో, వర్షం మోరీలు వేయాలి, పైపులు వేయాలి, దాని సరిగ్గా చేయాలి. దాని సరిగ్గా చేస్తే నీళ్ళు పోతాయి. అంతా చెత్త ఇత అంతా అన్నం ఉంటుంది. ఇక్కడ నుంచి పూరా రామబలి అంతా పూరా అంతా రోడ్లు అయితే సరిగ్గా లేవు. చూడండి ఎన్నో ఉన్నాయి కదా మేము ముందర. పెద్ద వర్షాలు వస్తే జామ్ అవుతాయి. మీదకెళ్ళి రోడ్ల మీదకి వెళ్ళి పోతే నడవడానికి రాదు, మనుషులకి జామ్ అవుతాయి.
మొరి కట్టాలి, నీళ్ళు పోయేటట్టు చేయాలి. పూరా మురికి నీళ్ళు, ఎక్కడ నీళ్ళు అక్కడ రోడ్ల మీద నడవడానికి రాదు మనుషులకి. షేక్ అదర్లీ నా పేరు. ఇంతకుముందు నీళ్ళు చాలా జామ ఉంటాయి. ఇప్పుడు ఇంకా నీళ్ళు అక్కడ చెరువు కూడా కట్టినాడు, మొత్తం నీళ్ళు చెరువులో పోతుంది. ఇక్కడ సైడ్లో అంటే ఎక్కువ నీళ్ళు వస్తే ఇక్కడ జామ్ అవుతాయి. బండికి పోనీకి రాదు, పిల్లలు చిన్నపిల్లలు ఉంటారు కదా, నడుచుకుని పోనీకి రాదు. మోరీలు చిన్న ఉండే మోరీలు పెద్ద చేస్తే మంచిగా ఉంటుంది. స్టార్టింగ్ రోడ్ మీద మెయిన్ రోడ్లో మొత్తం పెద్ద వేసినాడు మోరీ. ఈ గలీలలో ఎవరు చేయలే, ఇంకా రాలే గలీలో. ఇంకా గలీ చేస్తే నీళ్ళు రాపోదు, సక్కపోతుంది, చెరువులో పోతుంది నీళ్ళు మొత్తం. ఫస్ట్ అయితే ఇట్లా ఉంది, వర్షం వస్తే నీళ్ళు జామ్ అవుతుంది. ఇక్కడ ఆ మోరీలు కడితే ఆ నీళ్ళు మొత్తం పోతుంది. లేకుంటే వర్షం స్పీడ్ కొడితే నీకు మొత్తం రోడ్డు మీద పిల్లలు నడుచుకుని రాదు, రోడ్డు మీద అంత జామ్ అవుతుంది. చిన్న మోరీలు మొత్తం ఇక్కడ పెద్ద చెప్పాడు మొత్తం. మీరు ఏం నీరు చూసుకుంటున్నారు కదా, ఎట్లా చేస్తున్నారు చేయాలి మీరే. ఏం కట్టలే, మొడి మెయిన్ రోడ్లో కట్టే అంతే. అది చెరువు రోడ్ మెయిన్ రోడ్ ఉందా, ఆడనే కట్టిన బ్రిడ్జ్ అవి పెద్ద మోరీ. ఇంకా గలీలా ఎవరు రాలేరు ఇక్కడ. ఈ రామయ్య బౌలి ప్రాంతంలో వర్షం వచ్చినప్పుడల్లా గబ్బు నీళ్ళు వచ్చి పాడైతుండే. ప్రస్తుతానికి ఆ మంత్రిగా ఉన్నప్పుడు కాస్త పని చేపించిండు, అది సగానికి అయిపోయింది. అది మిగిలిన సగం పని ఇంకా అట్లే పెండింగ్ పడి ఉంది. అది ఎప్పుడైతుందో ఏమో చెప్పలేదు. అధికారులకు చెప్తున్నాం, ప్రజాప్రతినిధులకు చెప్తున్నా కానీ ఎవరు మా మీద సహకరించడం లేదు. చెరువు కట్ట నుంచి 2 భాగాలుగా రెహమానియా పుల్కెళ్ళి వచ్చే నీళ్లు 2 భాగాలుగా విడిపోతుండే. అక్కడ పోకుండా అక్కడ అడ్డం కట్ట వేసినారు. ఆ నీళ్ళన్నీ తిరిగి ఇక్కడే వస్తున్నాయి. అందులో చెత్తా చెదార్థం మొత్తం ఇక్కడే కలిసి ఇక్కడికి ఉండేవాళ్లకు చాలా భయంకరంగా ఉంది. అక్కడ అడ్డంగా కట్టేసినారు, ఆ కట్ట తీసేయాలి. అక్కడ పోయే నీళ్ళు అక్కడ పోతాయి, మిగతా నీళ్ళన్నీ ఇక్కడ వస్తాయి. ఇక్కడ వస్తాయి. వర్షాలు వస్తే మా కొంపలన్నీ నాశనం అవుతాయి. మళ్ళటికి మా పాత పరిస్థితి వస్తుంది. అది ఈడిదాకా ఈ నుంచి రోడ్డు వరకే అవతలకి అయిపోయింది. అవతల కొంపలు ఈరగొట్టలేదు, ఎక్కడిది కాలేదు. ఏదైనా చర్య తీసుకుంటే గట్టిగా తీసుకోవాలి, ఆ పని చేపించుకోవాలి. ఇప్పుడు ఈడి నుంచి ఆడికి అయింది, అవతల పోవడం లేదు నీళ్ళు. సేమ్ అట్లే ఉంది పరిస్థితి. అయితే వెనకటికి అట్లే ఉంది. వర్షం వస్తే ఇంకా ఎప్పటికీలాగా పాతదే అవుతుంది. నీళ్ళు ఎక్కడ పోయేది అక్కడ పోవాలి. అక్కడ సగం ఇక్కడ సగం. మీకు అక్కడ కట్టేసి అక్కడవన్నీ ఇక్కడ దొబ్బేస్తే మేము ఎక్కడ పోవాలి చెప్పు. వచ్చే మా కొంపలలో వచ్చి 4 కాలకి నీళ్ళు వచ్చి మా సంసారాలన్నీ పాడవుతాయి వర్షం బాగా వస్తే. ఆ వెనకటికి పాతది ఉండే అలుగు కట్ట అంచు ఉన్నది, అదంతా కూలగొట్టి ఆడికి చేసి. సరే వాళ్ళ ప్రభుత్వం ఏమన్నా చేసుకొని, కానీ ప్రజలకు మేలు కోరినట్టు చేస్తే అంతే చాలు. గతంలో పెద్ద చెరువు నిండితే తూము ద్వారా నీళ్లు బయటకు వెళ్లే అవకాశం లేదు. ప్రస్తుతం తూమును పునరుద్ధరించడంతో పాటు చెరువు నిండితే తూము ద్వారా కూడా వరద నీళ్లు బయటకు వెళ్లే ఏర్పాటు చేశారు. పెద్ద చెరువు 2 వైపులా ఉండే ప్రధాన మురుగు కాలువల నుంచి నేరుగా మురుగు బయటికి పోతోంది. ఒకవేళ కాలువ సామర్థ్యానికి మించి వరద వస్తే ఆ వరద కారణాన్ని ముంచెత్తకుండా చెరువులోకి చేరేలా నెట్లు ఏర్పాటు చేశారు. బీకేరెడ్డి కాలనీ వైపు ఉన్న అలుగుతో వర్షాకాలంలో ముంపు సమస్య ఎక్కువవుతోంది. ఈ అలుగు వద్ద వరదను డైవర్ట్ చేయడానికి వరద కాల్వను నిర్మిస్తున్నారు. దాదాపు 90% పనులు పూర్తయ్యాయి. ఈ కాల్వను 40 అడుగుల వెడల్పు, 20 అడుగుల ఎత్తుతో నిర్మించారు. అలాగే అవసరం ఉన్న చోట బాక్స్ డ్రైన్స్ నిర్మిస్తున్నారు. ఇవే కాకుండా నాలాల్లో పూడికతీత, కల్వర్టుల్ని శుభ్రం చేయడం లాంటి పనులు చేపట్టినట్లు మహబూబ్ నగర్ మున్సిపల్ కమిషనర్ మహేష్ కుమార్ రెడ్డి తెలిపారు. మునిగిపోకుండా చూడాలని చర్యలు చేపట్టాం. ఒక వర్షం స్టార్ట్ అయిన ఒక హాఫ్ అన్ అవర్ 1 అవర్ వరకు ఒక లెవెల్ వరకు సల్లేజ్ వాటర్ అంతా కిందికి వెళ్ళిపోతుంది. ఆ తర్వాత ఎక్సెస్ వాటర్ మాత్రం చెరువులోకి వచ్చే విధంగా దానికి ఒక నెట్ కూడా అమర్చాం. ఎలాంటి చెత్తా చెదారం లోపలికి వెళ్లకుండా మొన్న ఒక 1 అవర్ వర్షానికి కూడా మేము పరిశీలించాం. శుభ్రమైన నీరు మాత్రమే చెరువులోకి వెళ్తున్నట్లుగా మేము వీడియోలో గమనించాము. మా వాళ్ళు కూడా ప్రత్యక్షంగా చూశారు. అదేవిధంగా ఈ రామయ్య బౌలి సైడ్ కూడా అదే నెట్ను ఏర్పాటు చేసే విధంగా చర్యలు తీసుకుంటున్నాం. ఇటువైపు నుంచి కూడా ఈ మురుగునీరు కాకుండా శుభ్రమైన నీటితో మాత్రమే చెరువును నింపే విధంగా ప్రయత్నాలు చేస్తున్నాం. ఎక్సెస్ వాటర్ వచ్చినప్పుడు మాత్రమే డ్రైన్ మనం ఒక లెవెల్ వరకు మనం సలేజ్ వాటర్ కిందికి పోయే విధంగానే అమర్చలేము. అది కాకుండా ఎక్సెస్ వచ్చి పైన ఉన్న శుభ్రమైన నీరు ఏదైనా ఉంటుందో అది మాత్రమే చెరువులోకి విధంగా 2 వైపుల నుంచి ఏర్పాట్లు చేశాము. అదే ఏర్పాట్లను కొనసాగిస్తున్నాము. వరద నివారణకు చర్యలు చేపట్టామని అధికారులు చెబుతున్నా ఆక్రమణల విషయంలో ఎలాంటి చర్యలు తీసుకోకపోవడం అనేక ప్రశ్నల్ని లేవనెత్తుతున్నాయి. పట్టణంలోని రామయ్య బౌలి అలుగు వద్ద బాక్స్ డ్రైన్ను నిర్మించారు. ఆ తర్వాత వరద వెళ్లేందుకు కాల్వ నిర్మాణం చేపట్టాల్సి ఉంది. ఆ కాల్వ నిర్మించారంటే ఆ మార్గంలో ఉన్న ఆక్రమణల్ని తొలగించాల్సి ఉంది.
ఇప్పటికే ఆక్రమణల్ని గుర్తించి మార్కింగ్ చేసినా వాటిని తొలగించలేదు. పెద్ద కాల్వను నిర్మించలేదు. ఆక్రమణలు తొలగించకుండా ముంపు నివారణ ఎలా సాధ్యమన్న ప్రశ్న సైతం పురవాసుల నుంచి తలెత్తుతోంది. దీంతో పాటు పెద్ద చెరువుకు వరదను మోసుకొచ్చే వాగులు సైతం కబ్జాలకు గురయ్యాయి. కబ్జాల్ని తొలగించి ముంపు సమస్యను శాశ్వతంగా తీర్చారని పట్టణవాసులు కోరుతున్నారు. సూర్యాపేట జిల్లా హుజూర్నగర్లో ఈదురుగాలతో కూడిన భారీ వర్షానికి విద్యుత్ స్తంభం కూలింది. ప్రమాద సమయంలో ఎవరూ లేకపోవడంతో ప్రాణాపాయం తప్పింది. జిల్లాలోని గోవిందపురంలో సైతం వర్షానికి ఇళ్లలోకి వరద నీరు చేరింది. పలుమార్లు ఫిర్యాదు చేసినా మున్సిపాలిటీ అధికారులు పట్టించుకోవడం లేదని స్థానికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. హైదరాబాద్లో రాష్ట్ర స్థాయి బ్యాంకర్ల సమావేశం జరుగుతోంది. మంత్రి తుమ్మల మాట్లాడుతున్నారు. ప్రత్యక్ష ప్రసారం ద్వారా చూద్దాం. వాటిని ఆర్బీఐ యాడ్ స్టిక్స్ అంటే ఆర్బీఐ నిబంధనలకు అనుగుణంగా చేస్తున్నామని చెప్పొచ్చు. మీరు ఆర్బీఐ కూడా ఆలోచన చేయాల్సినటువంటి అవసరం ఉంది. ఈ కింది సెక్టార్లకి మీరు ఎక్కువ సహాయం ఇతోధికంగా ఇవ్వాల్సినటువంటి అవసరం ఉంది. అదేవిధంగా బ్యాంక్ కంట్రోలర్స్ అందరూ కూడా ఈ యొక్క మీరిచ్చినటువంటి లోనింగ్ డీటెయిల్స్ అన్నీ రాష్ట్ర ప్రభుత్వానికి సక్రమమైనటువంటి పద్ధతిలో సరైనటువంటి పద్ధతులు అందిస్తే మాకు ఇంకా వెసులుబాటు ఉండే అవకాశం ఉంది. మా పథకాలకి కరెక్ట్గా రేపు రైతు భరోసా కావచ్చు, లేదా రైతు బీమా కావచ్చు, అదేవిధంగా ఇన్సూరెన్స్ పథకాలకు కావచ్చు, మీ యొక్క డీటెయిల్స్ మాకు సక్రమంగా సరైనటువంటి పద్ధతిలో రాష్ట్ర ప్రభుత్వానికి అందివ్వాలని చెప్పి మిమ్మల్ని కోరుతా ఉన్నాం. అదేవిధంగా చింతాల గారు చెప్పారు, ఆయిల్ ఫామ్కి సంబంధించి గతంలో ఏపీకి ఒక్కదానికే పర్మిషన్ ఉండేది. మేము గత కొద్ది రోజుల క్రితం తెలంగాణ ప్రాంతానికి కూడా పర్మిషన్ తెచ్చుకున్నాం. ఇంతకుముందు ఒక ఖమ్మం జిల్లాలోనే అవకాశం ఉండేది. ఇప్పుడు తెలంగాణలో ఉన్న 31 జిల్లాలు కూడా ఆయిల్ ఫామ్కి అనుకూలంగా కార్యక్రమం మొదలుపెట్టాం. పెద్ద ఎత్తున కనీసం ప్రతి సంవత్సరం 1,00,000 ఎకరాలు ఆయిల్ ఫామ్ సాగు చేసేదానికి అవకాశం తీసుకున్నాం. దానికి సంబంధించినటువంటి కార్యక్రమాలన్నీ కొనసాగుతున్నాయి. అన్ని బ్యాంకులు కూడా మీరిచ్చిన దాంట్లో ఆర్ఐడిఎఫ్ కింద 221 కోట్లు మీకు ఇస్తే అందుట్లో 18,000 మందికి రైతులకు ఆయిల్ ఫామ్ సాగు చేపట్టారు. అందుట్లో మీరు ఇచ్చినటువంటి సహాయం 50 మంది ఉన్నారు. 18,000 మంది రైతులు ఆయిల్ ఫామ్ సాగు ప్రారంభిస్తే బ్యాంకులు ఇచ్చినటువంటి సహాయం 50 మందికి ఉంది. అది మీరు ఒకసారి గమనించాల్సినటువంటి అవసరం ఉంది. మా రామకృష్ణరావు గతంలో ఉన్నటువంటి పెండింగ్ మొత్తం అగ్రికల్చర్ సెక్టార్కి సంబంధించిన డ్రిప్ కావచ్చు, ఇంకా ఇన్ఫ్రాస్ట్రక్చర్ సంబంధించినటువంటి పెండింగ్ బిల్స్ అన్నీ కూడా ఆయన గారు శాంక్షన్ చేస్తున్నారు. కాబట్టి ఆయిల్ ఫామ్కి కావాల్సింది డ్రిప్ ఇరిగేషను, ఆయనకి 3 సంవత్సరాలు అది పంటకు వచ్చే లోపల అతని వెసులుబాటుకు కావాల్సినటువంటి పెట్టుబడి కూడా మేము ఇస్తున్నాం సబ్సిడీ.